మన భీమవరం నియోజకవర్గంలో చాలా కీలకమైన ప్రాంతం వీరవాసరం మండలం. భీమవరం నియోజకవర్గానికి తలమానికంగా ఉండే ఈ వీరవాసరం మండలంలోని గ్రామాలను గత ప్రభుత్వంలోని పాలకులు కనీసం పట్టించుకున్న పాపాన పోలేదు. అభివృద్ధిని గాలికి వదిలేశారు. 2019 ఎన్నికల్లో మన ఎమ్మెల్యేగా గ్రంథి శ్రీనివాస్ గారు ఎన్నికైన తర్వాత మన వీరవాసరం మండలాన్ని అన్ని విధాలా ముందు ఉంచాలన్న దృఢ సంకల్పంతో ప్రత్యేక ప్రణాళికలు రూపొందించారు. మండలంలోని ప్రతి గ్రామాన్ని అభివృద్ధి పథంలో నడిపించాలని నిర్ణయించుకున్నారు. అనుకున్నదే తడవుగా ప్రతి గ్రామాన్ని సంక్షేమ మరియు అభివృద్ధి విషయంలో పరుగులు పెట్టించారు. ఈ 5 ఏళ్ల కాలంలో మన వీరవాసరం మండలంలో అన్ని గ్రామాల్లో కలిపి సుమారుగా 270 కోట్ల రూపాయల మేర సంక్షేమ పథకాల ద్వారా లబ్ధి చేకూర్చారు. ఇక అభివృద్ధి విషయంలో మన వీరవాసరం మండలంలోని అన్ని గ్రామాలు కలిపి సుమారు 50 కోట్ల రూపాయలతో అభివృద్ధి పనులు చేశారు. ఇలా మొత్తంగా సంక్షేమ మరియు అభివృద్ధి కలిపి మన వీరవాసరం మండలానికి 320 కోట్ల రూపాయల మేర మేలు జరిగింది. ఈ రోజు మన వీరవాసరం మండలం కని విని ఎరుగని రీతిలో అభివృద్ధి చెంది సంక్షేమంలో పరుగులు పెడుతుంది అంటే దానికి కారణం మన ఎమ్మెల్యే గ్రంథి శ్రీనివాస్ గారు. ఈ అభివృద్ధి, ఈ సంక్షేమం ఇలాగే కొనసాగాలి అంటే రానున్న రోజుల్లో మన ఎమ్మెల్యేగా మళ్ళీ గ్రంథి శ్రీనివాస్ గారే రావాలి. గ్రంథి శ్రీనివాస్ గారితోనే వీరవాసరం మండలం అభివృద్ధి, గ్రంథి శ్రీనివాస్ గారితోనే భీమవరం నియోజకవర్గ అభివృద్ధి. ఫ్యాను గుర్తుకే మన ఓటు.